15 నెలల పాలన ఏళ్ల కరువు ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫైర్. నీళ్ల చుక్కరాక ఎండుతున్న పంటలు. కాంగ్రెస్ పాలనలో రైతులు 10 ఏళ్లు వెనక్కి. కేసీఆర్ హయాంలో పుష్కలంగా నీళ్లు. 2 పంటలు పండించిన రైతులు అప్పు తీర్చి పిల్లలను చదివించారు. కేసీఆర్ది చెరిగిపోని కానీ చెదిరిపోని అని పెట్టిండ్రు. చెరిగిపోని చరిత్ర. సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటలు పరిశీలించిన జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఎటు చూసినా గోసలే, ఎటు చూసినా ఎండిపోయిన పంటలే. కాబట్టి కేసీఆర్ హయాంలో నీళ్లు 2 సార్లు ఇచ్చిండు. ఏమన్నాడు ఇంకా ఈ మన రేవంత్ రెడ్డి గారు తిట్టిండు అప్పుడు కేసీఆర్ని, గలీజ్గా తిట్టి అన్నాడు, నువ్వు ఇచ్చేది 2 సార్లే కదా నీళ్ళు, నువ్వు ఇచ్చేది 2 పంటలకే కదా రైతు బంధు, మేము వస్తే 3 పంటలకు రైతు బంధు ఇస్తాం అన్నాడు. 3 పంటలు దిగి దేవుడెరుగు. అసలు ఒక పంటకే నీళ్ళు ఇవ్వలేకపోతున్నావు, ఒక పంటకే ఒక పసలకే నీళ్ళు ఇవ్వలేకపోతున్నావు, ఒక పసలకే రైతు భరోసా ఇవ్వలేకపోతున్నావు, ఒక పసలకే ఎరువులు ఇవ్వలేకపోతున్నావు, ఒక పసలకే ఏమి ఇవ్వలేకపోతున్నావు. ఆనాడు ఏమన్నావు, నువ్వు ఇచ్చేది 2 పంటలకే కదా రైతు బంధు నీళ్ళు అన్నావు. వీళ్ళు ఏమనుకున్నారు రైతులు, అవును నిజమే, అనుభవం లేని కేసీఆరే తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి 2 పసళ్లకు నీళ్ళు ఇస్తాడు, 2 సార్లు రైతు బంధు ఇస్తాడు. కాంగ్రెస్ అంటే 200 సంవత్సరాల నుండో ఉన్నది కాబట్టి 3 సార్లు ఇవ్వచ్చు, 4 సార్లు ఇవ్వచ్చు అని ఆశపడ్డారు. ఉన్నది ఉడబిక్కపోతుందని తెలియకపోయా ఆగమైపోతిరి. సుక్క నీళ్ళు లేవా, గొడ 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 ఏడ్తా అంటిరి. చూస్తేనేమో బాధ, తన్ను కత్తా అంటే మాకు ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం ఈ దొంగలను.